మధు మెడలో తాళి కట్టి ఇంటికి తీసుకువచ్చిన మ్యాడీ తనే చిన్ని అంటూ శ్రేయ దగ్గర నిజాన్ని బయటపెట్టిన లోహిత. ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు. ఇక మ్యాడీ అయితే మధు ఉన్న ప్లేస్కి అయితే వెళ్తాడు. మధు ఏ ఫోన్ నెంబర్తో అయితే మెసేజ్ పంపించిందో అదే ఫోన్ అయితే ట్రాప్ చేసుకుని వెళ్ళడంతో మ్యాడీకి మధు ఎక్కడుందో అయితే తెలిసిపోతుంది. ఇక లోపలికి వెళ్ళేసరికి రౌడీలు అయితే అక్కడ ఉండడంతో వాళ్ళనైతే చితక్కొట్టి మధునైతే కాపాడి ఇంటికైతే తీసుకువస్తాడు మ్యాడీ. ఇక మధుని చూసిన సుబ్బు అందరూ కూడా ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటారు. అమ్మా నువ్వు ఏమైపోయావని మాకు చాలా భయం వేసిందమ్మా. మేము అప్పుడే మ్యాడీ బాబుకి ఫోన్ చేశాము. నువ్వు ఎలాగైనా క్షేమంగా ఉండాలని, నువ్వు క్షేమంగా ఇంటికి తిరిగి రావాలి అంటే మ్యాడీ బాబు సహాయమే తీసుకోవాలని అర్థమైంది. అందుకే వెంటనే మ్యాడీ బాబుకి ఫోన్ చెయ్యంగానే తను వచ్చాడమ్మా అంటూ అనంగానే అప్పుడే లోహిత అయితే మ్యాడీ లాంటి ఫ్రెండ్ దొరకడం నా అదృష్టం నాన్న. తను గనక లేకపోతే ఈరోజు నా జీవితం ఏమైపోయేదో తలుచుకుంటేనే భయంగా ఉంది. నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను మ్యాడీ, నీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను అంటూ ఇక మధు అంటూ ఉండగా, ఏంటి మధు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? నువ్వు నా ఫ్రెండ్వి, నువ్వు ఆపదలో ఉన్నప్పుడు కాపాడే బాధ్యత నా మీద ఉంటుంది కదా, మరి నువ్వేంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు అంటూ మ్యాడీ అనంగానే, లేదు బాబు అసలు మా మధు అన్న దాంట్లో తప్పేమీ లేదు. నీ రుణం మేము ఎప్పటికీ తీర్చుకోలేము. మేము ఆపదలో ఉన్న ప్రతిసారి నువ్వు కాపాడుతూనే ఉన్నావు, మాకు చేదోడు వాదోడుగా ఉంటూనే ఉన్నావు. ఏ జన్మ రుణమో తెలియదు కానీ నువ్వు మమ్మల్ని ఆదుకుంటున్నావు. మేము నీలాంటి మంచివాడు మా కుటుంబానికి పరిచయం అయినందుకు ఎంతగానో సంతోషపడుతున్నాము. ఆ దేవుడి దయ మా మీద ఉంది కాబట్టి నీలాంటి మంచివాడు మా కుటుంబానికి పరిచయం అయ్యాడు, మా మధుకి ఫ్రెండ్ అయ్యాడు అంటూ వాళ్ళైతే ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటారు. అయ్యో దీంట్లో నేను చేసిందేముంది, మధు లాంటి ఫ్రెండ్ దొరకడం నా అదృష్టం. తను చాలా మంచి అమ్మాయి. అలాంటి అమ్మాయికి ఆ దేవుడు మాత్రం ఎందుకు అన్యాయం చేస్తాడు? ఏదో రకంగా నేను కాకపోయినా ఆ సమయంలో ఎవరైనా తనని కాపాడేవారు. తనలాంటి మంచి అమ్మాయికి ఎప్పుడూ కూడా అన్యాయం జరగదు అంటూ మ్యాడీ అయితే చెప్పి ఇంటికైతే వెళ్తాడు. అప్పుడే ఇక మ్యాడీ అయితే సంతోషంగా ఇంటికి రావడంతో నాగవల్లి అయితే అడుగుతూ ఉంటుంది, మధు కనిపించింది అంటూ అనంగానే, మమ్మీ మధు కనిపించింది మమ్మీ, తనని కాపాడాను. ఎవడో తెలియదు కానీ కిడ్నాప్ చేసి తనని బంధించారు. వాళ్ళని చితుక్కొట్టి మధుని తీసుకువచ్చాను. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది. తనకి గనుక ఏదైనా జరగరానిది జరిగితే నేను తట్టుకోలేకపోయేవాడిని, కానీ తను క్షేమంగా వచ్చింది కాబట్టి ఈరోజు నాకు సంతోషంగా ఉంది అంటూ మ్యాడీ అయితే పైకి వెళ్తాడు. అప్పుడే లోహిత్ అయితే, చూసారంటే ఆ మధు ప్లాను కిడ్నాప్ కాదు ఏమీ కాదు, కావాలనే డ్రామా చేస్తుంటుంది. ఇక్కడ పూజని తెలుసుకుని ఉంటుంది, అందుకనే కావాలని డ్రామా మొదలెట్టుంటుంది అంటూ అనంగానే అప్పుడే నాగవల్లి అయితే కోపంగా ఏమీ మాట్లాడకుండా పైకి అయితే వెళ్ళిపోతుంది. ఒసే మధు నీకు ఏదో జరుగుతుంది, ఇక నీ పీడ విరగడవుతుంది అనుకున్నానే, కానీ నీకు ఏమీ జరగకుండా మ్యాడీ కాపాడాడు. ఈ మ్యాడీ అండ ఉన్నంత వరకు నిన్ను ఏమీ చెయ్యలేము. ఏదో రకంగా నువ్వే చిన్నీవని మ్యాడీకి శ్రేయకి పెళ్ళైన తర్వాత నీ విషయం తెలిసేలా చేసి నీకు మ్యాడీని దూరం చేస్తాను, అప్పుడే నీ పతనానికి ముహూర్తం పెడతాను అంటూ లోహిత్ అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ఇక మధు అయితే బయటికి వెళ్తూ ఉండగా నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమో ఎవరో కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళారంట, కిడ్నాప్ చేసిన వాళ్ళు ఊరికనే ఉంటారా, తన జీవితాన్ని నాశనం చేసే ఉంటారు, కానీ ఆ విషయం పైకి రానివ్వకుండా దాచిపెట్టుకున్నారు అంటూ నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకునేసరికి ఆ మాటలకి మధు అయితే కన్నీళ్లు పెట్టుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో ఇక
మధుని చూసి సుబ్బు అందరూ కూడా ఎంతగానో బాధపడుతూ ఉంటారు. అప్పుడే ఇంతలో మ్యాడీ అయితే మధు దగ్గరికి వచ్చేసరికి మధు అయితే ఏడుస్తూ ఉంటుంది. ఏమైంది అంటూ అడుగుతూ ఉండగా మధు అయితే ఏ సమాధానం చెప్పలేక ఏడుస్తూ ఉండడంతో అప్పుడే ఇక సుబ్బు అయితే చెప్తూ ఉంటాడు, మ్యాడీ బాబు ఇలా జరిగింది, నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుతున్నారు, నా కూతురు జీవితం నాశనం అయిపోయినట్టే, ఇక దాన్ని పెళ్ళెవరు చేసుకుంటారు అంటూ ఎంతో బాధపడుతూ ఉంటాడు సుబ్బు అయితే. అప్పుడే ఇంతలో వేరే వాళ్ళైతే మధు దగ్గరికి వస్తారు. ఏంటమ్మా ఇలా జరిగిందంట కదా, పాపం నీకు ఇంకా పెళ్ళవడం కష్టమే, తీసుకువెళ్ళిన వాళ్ళు ఊరికనే వదిలేస్తారా, నీ జీవితం పాపం నాశనం చేసే ఉంటారు, అయినా ఆ విషయాన్ని ఎలా బయట పెట్టుకుంటావులే, నీ కష్టం పగవాడికి కూడా రాకూడదు అంటూ వాళ్ళు మాట్లాడేసరికి ఆ మాటలకి మ్యాడీకి అయితే చాలా కోపం వస్తుంది. మీరు అసలు మనుషులేనా, ఒక ఆడపిల్ల బాధలో ఉంటే ఓదార్చవలసింది మానేసి నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుతున్నారు, అసలు మీరు ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నారు అంటూ అనగానే, నీకు ఇవన్నీ తెలుసుండదులే బాబు, ఇదంతా కామని, అమ్మాయిని తీసుకువెళ్ళి అమ్మాయి జీవితాన్ని నాశనం చేయకుండా ఎవరు వదిలేస్తారు, తనని తీసుకువెళ్ళిన వాళ్ళు ఊరికనే వదిలేశారు అంటే ఎవరు నమ్మరు కదా బాబు, ఇక తనకి పెళ్ళవడం కూడా కష్టమే అంటూ ఇక వాళ్ళైతే అని వెళ్ళిపోగానే అప్పుడే మ్యాడీకి అయితే చాలా బాధ కలుగుతుంది. ఆ మాటలకి మధు కూడా కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఇక మ్యాడీ అయితే నిర్ణయించుకుంటాడు, ఇక పక్కనే ఉన్న అమ్మవారి మెడలో పసుపు కొమ్మునైతే తీసుకువచ్చి మధు మెడలో అయితే కట్టేస్తాడు. అది చూసిన సుబ్బు అందరూ కూడా షాక్ అయి చూస్తూ ఉంటారు. బాబు, మ్యాడీ బాబు అంటూ అనగానే, నేను మధు జీవితాన్ని కాపాడాలి అనుకున్నాను, అందుకే ఇలా చేశాను, నేను చేసింది తప్పు కాదు అనుకుంటున్నాను, మధు నువ్వు ఏమనుకున్నా సరే నీ జీవితాన్ని కాపాడాలని ఈ పని చేశాను అంటూ మ్యాడీ అనగానే ఇక మధు కూడా ఏమీ మాట్లాడలేక మౌనంగా అయితే ఉండిపోతుంది. అప్పుడు ఇక మ్యాడీ అయితే మధుని తీసుకుని ఇంటికైతే వస్తాడు. ఇద్దరు పూలదండలు మధు మెడలో తాళి చూసి అందరూ కూడా షాకే చూస్తూ ఉంటారు. అప్పుడే నాగవల్లి అయితే నిలదీస్తూ ఉంటుంది, ఏంటి మ్యాడీ ఇదంతా, తనని నువ్వు ఇలా తీసుకురావడం ఏంటి, మీ ఇద్దరు మెడలో పూలదండలేంటి అంటూ అనగానే అప్పుడే మ్యాడీ అయితే జరిగింది మొత్తం చెప్తాడు. మమ్మీ, తననైతే రౌడీల నుంచి సేఫ్గా కాపాడగలిగాను, కానీ తన మీద పడే మచ్చని మాత్రం ఎలా తుడవాలో అర్థం కాలేదు, అందుకని ఈ పని చేశాను అంటూ మ్యాడీ అనగానే ఆ మాటకి ఇక నాగవల్లి అందరూ కూడా ఒక్కసారిగా కుప్పకూలిపోతారు. ఇంతలో శ్రేయ అయితే తను రూముకి వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది. అసలు బావెందుకు ఇలా చేశాడు, ఈ మొన్నటిదాకా చిన్నీని ప్రేమించాను, తనే నా ప్రాణం, తను లేకుండా నా జీవితమే లేదు అంటూ చెప్పాడు, ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు, ఇప్పుడేమో ఆ మధు జీవితం నాశనం అయిపోతుందని తన మెడలో తాళి కట్టాడు, అసలు బావ ప్రేమను చూసి అలాంటి ప్రేమ పొందలేకపోతున్నానని నేను బాధపడేదాన్ని, బావ ప్రేమించడం ఇదేనా, అటు చిన్ని కాకుండా నేను కాకుండా ఇప్పుడు మధు మెడలో తాళి కట్టాడు అంటూ బాధపడుతూ ఉండగా, మీ బావ ప్రేమించిన అమ్మాయి మెడలోనే తాళి కట్టాడు శ్రేయ, ఆ మధు ఎవరో కాదు చిన్ని, తనే మీ బావ ప్రాణంగా ప్రేమించే చిన్ని అంటూ లోహిత అనగానే ఆ మాటికి శ్రేయ అయితే ఒక్కసారిగా షాకే చూస్తూ ఉంటుంది. ఏంటి లోహి నువ్వు అనేది అంటూ అనగానే, అవును శ్రేయ, నీకు మ్యాడీకి పెళ్లి జరిగిన తర్వాత ఈ విషయాన్ని బయట పెట్టాలని అనుకున్నాను, ఈ విషయం ఆంటీకి కూడా తెలుసు, అందుకని నీకు మ్యాడీకి పెళ్లి జరిపించడానికి అంత తొందరపడింది, ఈ విషయం అంతా మీ పెళ్ళైన తర్వాత ఆ మధు సంగతి చూడాలి, అంతవరకు ఈ విషయం బయట పెట్టడానికి వీల్లేదని ఆంటీ నా దగ్గర మాట తీసుకుంది కాబట్టి నీ దగ్గర కూడా ఈ నిజాన్ని బయట పెట్టలేకపోయాను శ్రేయ, తానే అసలైన చిన్ని అంటూ లోహిత అయితే శ్రేయ దగ్గర నిజాన్ని అయితే బయట పెట్టేస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి, అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.